అందరికీ నమస్తే. అన్నము ఎలా వండాలి? అన్నము వార్చడము, వార్చిన తర్వాత ఆ గంజి, బియ్యం కడిగిన తర్వాత ఆ నీళ్లు, ఇవన్నీ కూడా అన్న కల్పన అని ఆయుర్వేదంలో ఆహార కల్పనలో భాగంగా చెప్పడం జరిగింది. ఆహారాలు తయారు చేసేటప్పుడే ఆయుర్వేద శాస్త్రం ఈ దేశము, ఈ భూమి మనుషులకు అనుకూలంగా ఇక్కడ ఉత్పన్నమయ్యే ఆహార ద్రవ్యాలు వీటన్నిటిని ఏ రకంగా ఆహార కల్పనలో ఉపయోగించాలి, ఎట్లా తయారు చేయాలి అనే దానిలో ఆయుర్వేద సిద్ధాంతాలను, అంటే వాతపిత్త కఫాలు, మనిషి శరీరంలో రాబోయే రోగాలు రాకుండా, అంటే ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని చక్కగా దీన్ని కల్పన చేయడం ఆచార్యులు ఆయుర్వేద శాస్త్రంలో చేసి చక్కగా చెప్పడం జరిగింది. ఇవన్నీ మనకు శాస్త్రంలో ఉన్నాయి. అయితే ఇంతకు మునుపు మనం చెప్పుకున్న వీడియోల్లో అన్నము వండడము, గంజి తీసేయడము, వార్చన అన్నము, వాటి గుణాలు ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది. దాంట్లో ఇంకొంచెం మనం ముందుకెళ్ళి ఈ బియ్యము కడిగిన తర్వాత వచ్చే నీళ్లు బియ్యపు కడుగు అంటారు, లేదా పసిగడుగు అంటారు. ఈ పసిగడుగు అంటే ప్రతి ద్రవ్యం కూడా ఏదైతే మనం ఆహారంలో ఉపయోగించుకుంటున్నామో ఏది కూడా బై ప్రోడక్ట్ వేస్ట్ కాకుండా వాడుకునే విధానం అన్నమాట. అయితే ఈ పసిగడుగు, బియ్యం కడిగిన నీళ్లు, బియ్యము గుణాలు ఏంటి? కఫము ప్రధానంగా, అంటే కఫం పెంచుతుంది అని అనుకున్నాం. బియ్యం, వరి బియ్యం, భూమి, నీరు, ఈ రెండింటి ఆధారంగా తయారైంది కఫం. బియ్యం కూడా అవే లక్షణాలు కలిగి ఉండి చలువ చేసే గుణం కలిగి ఉంటుంది. ఇది కడిగిన బియ్యం నీళ్లు పసికడుగు కూడా చలువ చేస్తుంది. ఈ పసికడుగు మనం వేస్ట్ చేయకుండా దాన్ని ఇంతకుముందు మన పూర్వీకులు దీన్ని కలికుండ అని పెట్టి దాంట్లో వాడుకునేవాళ్ళు, కలి గంజి తయారు చేసేవాళ్ళు. ఈ గంజి నుంచి అన్నం వండి వార్చేవాళ్ళు, ఈ వార్చిన అన్నం తినేవాళ్ళు. అంటే కలిపోసి వండిన అన్నము కలి అన్నము అని అనేవాళ్ళు. ఇలా ఈ బై ప్రోడక్ట్స్, మనం అన్నం ఉండే లోపల అన్నంతో పాటు ఉండే ఈ బై ప్రోడక్ట్స్ కూడా వాడుకునే విధానం అన్నమాట. అయితే ఈ పసిగడుగు కూడా, అంటే ఇంకా మనము పొయ్యి మీద పెట్టకన్నా ముందే ఈ నీళ్లు, పసిగడుగు నీళ్లు ఈ కలికుండలో పోసి ఉంచుతాము. ఇంకా తర్వాత దాంట్లో మనము గంజి పోస్తాము. అది తర్వాత ముందు పసిగడుగు ఏం ఉపయోగాలు అంటే, చలువ చేసే గుణాలు కలిగింది కాబట్టి పిత్తాన్ని తగ్గిస్తుంది శరీరంలో, వేడి మంటలు, మూత్రంలో మంట, నోట్లోంచి రక్తం పడడము, స్త్రీలకు తెల్లబట్ట, ఎర్రబట్ట ఇలాంటి ముట్టు వ్యాధులు వచ్చేవి. వీటికి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ పసిగడుగును వేరే ఔషధాలతో కలిపి అనుపానంగా ఇచ్చేవాళ్ళు. మూత్రంలో మంట లేదా మూత్రం బిగింపుకు ఇచ్చే కొన్ని ఔషధాలతో పాటు ఇది కలిపి ఇచ్చేవాళ్ళు. మూత్రంలో చురుకు లేదా మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్లు, వీటిలో పసిగడుగులో పంచదార కలిపి ఇవ్వడము లేదా కలకండ కలిపి ఇవ్వడము, దీని ద్వారా ఈ మూత్రంలో మంటను, దాహాన్ని ఆపుకోవచ్చు. ఈ పసిగడుగు పశువులకు ఇస్తారు. అవి పశువుల్లో పాలు బాగా పడేటట్టు చేస్తాయి. ఇదే పసిగడుగును కళ్ళల్లో మంటలు, కడుపులో మంట, అసిడిటీ వీటిల్లో కూడా వాడుతుంటారు. మనకు ఒక తెలుగులో ఒక సామెత, మామూలుగా వాడుక భాషలో మాట్లాడుకుంటూ ఉంటారు, కలో గంజో దాగి బతికే వాళ్ళండి, లేదా కలో గంజో దాగి బతుకుతున్నాం. ఇలాంటి మనకు వాడుక భాషలో కొన్ని వాక్యాలు వింటూ ఉంటాం అన్నమాట. అంటే కలో గంజో అంటే ఈ కలి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ కలి గంజి, అన్నము ఉడికిన తర్వాత, మెతుకొచ్చిన తర్వాత ఎక్కువ నీళ్లు పోసి తక్కువ బియ్యం వేసి ఉడకబెట్టి మెతుకొచ్చిన తర్వాత మనం ఏదైతే వంపేస్తామో ఈ గంజి, దీన్ని ఒక కలికుండ అని పెట్టేవాళ్ళు. కలికుండ, దానికి చక్కగా పూజ అది చేసి బొట్టు పెట్టి అలంకరణ చేసి, రకరకాల ప్రాంతాలలో రకరకాల ఆచారాలు ఉండేవి, సాంప్రదాయాలు ఉండేవి. దాంట్లో కొంతమంది ఏమో నీళ్లు పోసి పెట్టేవాళ్ళు కుండలు, కొందరేమో పసిగడుగు పోసి పెట్టి ఉంచి దాంట్లో ఈ గంజిని పోసి పెట్టేవాళ్ళు. గంజి పోసి పెట్టిన తర్వాత అది తెల్లవారేసరికి పులిసేదాన్ని. ఈ పులిసిన గంజితో కూడిన ఈ గంజిని బియ్యంలో కలిపి వండేవాడు. ఎసరులాగా, ఇది ఎసరులాగా పెట్టి దాంట్లో బియ్యం వేసి వండేవాళ్ళు. ఈ కలి గంజి ఏదైతుందో దీనికి గుణాలు ఉంటాయి. ఈ గంజి ఫర్మెంట్ అయింది, పులియబెట్టబడింది కాబట్టి దీంట్లో న్యాచురల్గా ఉండే బ్యాక్టీరియా పులిసిన తర్వాత దాంట్లో ప్రోబయోటిక్స్ తయారవుతాయి. విటమిన్ B12 పుష్కలంగా దొరికే మీడియం ఈ కలి అన్నమాట. ఐరన్ కానీ, B12 కానీ దీంట్లో పుష్కలంగా లభిస్తుంది. ఇప్పుడు మనకు విటమిన్ B12, విటమిన్ D బాగా తగ్గిపోతున్నాయి ప్రజల్లో. ఇది బాగా చూస్తున్నాం మనం. ఈ విటమిన్ B12 మాంసంలో దొరుకుతుంది, చేపల్లో దొరుకుతుంది, మాంసాహారులకు వీళ్లకు బాగా ఇదైతే దొరుకుతుంది. కానీ శాకాహారులకు దొరకడం కష్టం. శాకాహారులకైతే మనము ఈ గంజిలో, ఈ కలి గంజిలో సమృద్ధిగా ఈ B12 జనరేట్ అవుతుంది ఈ బ్యాక్టీరియల్ యాక్షన్ వల్ల. అయితే ఈ కలి గంజి, దీని ప్రయోజనాలు ఏంటి? ఇది పులుస్తుంది కాబట్టి వేడి చేస్తుంది, మూత్రాన్ని జారీ చేస్తుంది, ఆకలి లేని వాళ్ళకి ఆకలి పుట్టిస్తుంది, నొప్పులను తగ్గిస్తుంది, అజీర్ణంతో బాధపడే వాళ్లకు అజీర్ణం వ్యాధి తగ్గించి బాగా అన్నం జీర్ణమయ్యేటట్టుగా చేస్తుంది, ఒంటి నొప్పులు తగ్గిస్తుంది. ఇదే చారు దీన్ని
చారుగా కాచుకొని లక్ష్మీ చారు అని అంటారు దీన్ని. ఈ లక్ష్మీ చారు చాలా రుచిగా ఉంటుంది. పోపు పెట్టుకోవడమే ఈ కలిగంజిని మామూలుగా మనం ఎలా అయితే చారు పోపు పెట్టుకుంటామో అలా పోపు పెట్టుకోవడమే. ఇది వీర్యాన్ని స్తంభింపజేస్తుంది పురుషుల్లో. ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఇది ఒక పూట తీసుకోవడం వల్ల వీర్యం స్తంభిస్తుంది. ఇంకొక విధానం ఏంటి అంటే దీంట్లో ఈ కలిగంజి తయారు చేసే విధానాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన సంప్రదాయాలు అన్నమాట. కొందరు ఈ కలిగంజి ఎలా తయారు చేస్తారు, ఈ గంజిని ఒక కుండలో తీసుకొని ఒక కందిపప్పు కొంచెం గుడ్డలో కట్టి దాంట్లో వేసి ఉంచడమో, లేదా అటుకులు చిన్న మూట కట్టి దాంట్లో వేసి ఉంచడమో, ఇలా 3 రోజుల పాటు అలా ఉంచడం వల్ల 3 రోజుల తర్వాత ఇది పులిపెక్కుతుంది. ఇక దీన్ని మనం కలిలాగా వాడుకోవడం అన్నమాట. దీన్ని ఎన్నో ఔషధాలలో అనుపానంగా కూడా వాడుతూ ఉంటారు. వేడి చేస్తుంది కాబట్టి ఎన్నో ఔషధాలలో వాడుతూ ఉంటారు. ఆయా ప్రాంతాలను బట్టి, ఆయా ఆచారాల సంప్రదాయాలను బట్టి వాళ్ళు దీన్ని తయారు చేస్తూ ఉంటారు. కొందరు ఏం చేస్తారనంటే రెండవ రోజు పులిసిన ఆ గంజిని అలా వాడుకొని దాన్ని ఆ గంజి వార్చిన అన్నం అలా వండుకుంటూ ఉంటారు. ఇదొక విధానం. ఇంకొక విధానం ఏంటి, బాగా విటమిన్ B12 బాగా జనరేట్ అయ్యే విధానం ఏంటి అంటే ఈ కలిగంజిని రాత్రిపూట మిగిలిన అన్నంలో, మనం వాడిన తర్వాత మిగిలిన అన్నంలో కొంచెం ఆ గంజి అన్నంలో పోసి పెట్టించి ఉదయం పూట మనం ఎలా అయితే దద్దోజనం తయారు చేస్తామో ఆ దద్దోజనం లాగా దీన్ని కూడా మిగిలిన అన్నంలో వేసి ఉదయం పూట తింటే దీంట్లో పుష్కలమైన B12 ఐరన్ తయారవుతుంది. ఈ రకంగా మనము మన పూర్వీకులు ఏదైతే ఆచరించారో ఆహార విధానాలు వీటిని అవలంబించడం ద్వారా ఈరోజు మనము కోల్పోతున్న ఈ విటమిన్లు ఇవన్నీ కూడా మనము దీని ద్వారా పొందవచ్చు. గట్ మైక్రోబ్స్ అన్నీ కూడా దీంతో యాక్టివేట్ అయిపోతాయి. గట్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అసిడిటీ తగ్గిపోతుంది. అల్సర్లు హీల్ అయిపోతాయి. కడుపులో గ్యాస్ తగ్గిపోతుంది. మలబద్ధకం ఉండదు. రక్తం శుభ్రపడుతుంది. ఒంట్లో అయిన మైలలు ఉంటే ఆ మైలలు వెళ్ళిపోతాయి. ఇన్ని లాభాలు ఈ కలిగంజిలో ఉన్న ఈ పులిసిన ఈ గంజి గుణాల వల్ల, కలిగంజి వల్ల మనకు ఇన్ని గుణాలు లభిస్తున్నాయి. అందుకే ఈ పూర్వీకులు ఆచరించిన విధానాలన్నీ మళ్ళీ మనం పునరుద్ధరించి వాటి లాభాలన్నీ పొందాలి. వీటికి ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ గంజిని ప్రాణప్రదమైందని చెప్పడం జరిగింది. అంటే ప్రాణానికి, అంటే శరీరానికి ఎంతో సత్తువనిచ్చేది, ఓజస్సునిచ్చేది, శక్తినిచ్చేది అని చెప్పబడింది. ఇది జఠర దీప్తినిస్తుంది అంటారు. అంటే ఆకలిని పెంచుతుంది, ఆకలి కలిగేలా చేస్తుంది, ఆహారంలో రుచిని పుట్టిస్తుంది, కండ్లకు మంచిది, ఒంటి నొప్పులను తగ్గిస్తుంది, శరీరంలో ఉన్న మైలలను తీసేసేటట్టుగా దీంట్లో ఉన్న పులుపు గుణం వల్ల శుభ్రం చేస్తుంది. ధాతువులను శుద్ధి చేసి ధాతువులలో ఉండే అగ్నిని వృద్ధి చేసి ధాత్వాగ్నులను పెంచి శరీరానికి శక్తి ప్రసారం కలిగేటంత గుణాలు ఈ కలిగంజిలో ఉన్నాయి. కాబట్టే మన పూర్వీకులు ఈ కలిగంజిని ఆహారంలో ఆహార విధానాలలో, వంటలు చేసే విధానాలలో ఒక భాగంగా దీన్ని కనుక్కున్నారు. దీనివల్ల దీన్ని ఇప్పుడు మళ్ళీ ఉపయోగించి మనము విటమిన్ B12 పొందడం, ఈ లాభాలన్నీ పొందాలి.